ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు బీజేపీ నేతలు. సిట్ విచారణలో తానే పోలీసులను ప్రశ్నించాలని కేటీఆర్ అనడం సిగ్గుచేటు అని విమర్శించారు. పోలీసులు విచారణకు పిలిచి మర్యాద చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. చాంద్రాయణగుట్టలో రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ వచ్చాక భారత్పై ప్రపంచ దేశాలకు గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా నడుస్తోందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రారావు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులు మర్యాద చేసి బయటకు పంపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ తెలంగాణ ప్రజలతో ఆటాడుకుంటున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన చర్య అని, చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తును వేగవంతం చేసి అరెస్టు చేయాలన్నారు రామచంద్రారావు. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు బుగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగా చేయట్లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారణలో తానే పోలీసులను ప్రశ్నించానని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వాట్సాప్ కాల్కు అలవాటు పడ్డారని తెలిపారు. పార్టీ ఆఫీసులో మీడియాతో చిట్చాట్ చేశారు బండి సంజయ్. కేసీఆర్ ప్రభుత్వంలోని 4 సింగరేణిని దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఫోన్ సోషల్ మీడియా అవగాహన వ్యక్తి కూడా వాళ్ళ భార్య ఫోన్ చేయాలని ఫోన్ ఇటున్నట్టే అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా చెప్పుకున్నారు. టెక్నాలజీ మెన్షన్ బాబు బయటకు వచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు. పిల్లలు మేము ఇది అడిగామని వీళ్ళు చెప్తారు. వచ్చే 25 ఏళ్లు భారత యువతకు ప్రపంచం అంతటా అనేక అవకాశాలు ఉంటాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు మోటివేట్ చేయాలన్నారు. ఒకప్పుడు భారత్ అంటే చులకన భావం ఉండేదని, మోదీ వచ్చాక గౌరవం పెరిగిందని చెప్పారు. భారత్ లేకుండా ఇప్పుడు ఏ ప్రపంచ స్థాయి సమావేశాలు జరగవన్నారు. చాంద్రయానగుట్ట సిఆర్పీఎఫ్ గ్రూప్లో రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. వచ్చే 25 సంవత్సరాలు మరి భారతదేశం యువతకు ప్రపంచంలో అనేక రకాల అవకాశాలు ఉంటాయి. అదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గౌరవం ఉంది. గతంలో భారతదేశం అంటే గౌరవం ఉండేది కాదు. ఇదో పేదరిక దేశము, వీళ్ళు అప్పుల కోసం వస్తారు, ఈ దేశంలో ఎప్పుడు అవినీతి కుంభకోణాలు ఉంటాయి. ఈరోజు ఆ రకంగా కాదు. ప్రపంచంలో ఏ విషయం జరిగినా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి 140 కోట్ల మంది ప్రజలు, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారి పేరు లేకుండా ఈరోజు ప్రపంచంలో ఏ సమావేశాలు జరగవు. సింగరేణి పర్యటనలో భాగంగా రేపు కొత్తగూడెంలో పర్యటించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బొగ్గుగని టెండర్ల రద్దు విషయంలో వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి సింగరేణిలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.